వేదికను అలంకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులు, పలనాడు నలుచెరుగుల నుంచి విచ్చేసినటువంటి అశేష ప్రజానీకానికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నరసరావుపేట వచ్చి ఈ బహిరంగ సభలో పాల్గొనేటటువంటి కార్యక్రమం గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. చరిత్ర కలిగినటువంటి కుటుంబం, ఈ రాష్ట్రాన్ని కాదు, ఈ ప్రాంతాన్ని కాదు, భారతదేశాన్నే ప్రభావితం చేసినటువంటి కాసు కుటుంబానికి చెందినటువంటి కాష్ మహేష్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మన అధినాయకుడు, మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నరసరావుపేట వచ్చిన సందర్భంగా ఇక్కడ నుంచి చూస్తే ఆ చివర ప్రభ దాకా నాకేమీ కనిపించడం లేదు, జన సమూహం తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నా. ఇప్పుడే ఇలా ఉంటే జగనన్న వేదిక మీదకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో నేను చెప్పలేనని కూడా మనం చేస్తున్నా. ఇవాళ ఈ పలనాడు గడ్డ మీద జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభ చూసిన తర్వాత తెలుగుదేశం గుండెల్లో రైళ్లు పడిగెత్తక తప్పదని కూడా మనం చేస్తున్నా. పలనాడు పౌరుషాల గడ్డ, కానీ కోడెల శివప్రసాద్, ఎరపతినేని శ్రీనివాసు గెలిచిన తర్వాత పలనాడు పౌరుషాల గడ్డ కాదు, దోపిడీ గడ్డ చేశారని మనం చేస్తున్నా. మీ అందరికీ తెలుసు, కోడెల శివప్రసాద్ గారు ఈ రాష్ట్రానికి అనేక సార్లు మంత్రి చేసినటువంటి వ్యక్తి, ఈరోజు సభాధ్యక్షుడిగా శాసనసభలో ఉన్నటువంటి వ్యక్తి, నరసరావుపేట నిలవడలేక అక్కడికి వచ్చి స్వల్ప మెజారిటీతో గెలుపొందినటువంటి వ్యక్తి. ఇవాళ జరుగుతున్నటువంటి దోపిడీ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు గుండె తరుక్కుపోతుందని మనం చేస్తున్నా. ఎక్కడ చూసినా దోపిడీ 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 తప్ప మరొకటి లేదు. కోడలే కాదు, కోడలకు 2 దూడలున్నాయి. కోడలు దూడలు కలిసి ఈ సత్తెనపల్లి నరసరావుపేట ఏ చేలో పడితే ఆ చేలో పడి మేస్తూనే ఉన్నాయి. కర్రు కాల్చి వాత పెట్టవలసినటువంటి సమయం ఆసన్నమైందని మనం చేస్తున్నా. ప్రజా బలం లేనటువంటి వ్యక్తులు అన్యాయంగా, అక్రమంగా పోలీసుల్ని అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నటువంటి నరరూప రాక్షసులు కాదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మీ అందరికీ తెలుసు, నడికుడి నుండి కాళహస్తి వరకు ఒక రైల్వే ట్రాక్ వేస్తున్నారు. ఆ ట్రాక్ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదని దాడి చేసినటువంటి వ్యక్తులు కోడెల శివప్రసాద్ కాదా అని అడుగుతా ఉన్నా. డబ్బులు ఇవ్వకపోతే పనులు చేసేటటువంటి అవకాశమే లేదు కాంట్రాక్టర్లకి. ఇక్కడ చివరికి ఎంత దారుణం అంటే, అక్కడ మట్టిని కాంట్రాక్టర్లు పోయటానికి క్వారీలో మైనింగ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తే ఎంఆర్ఓలు మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి మాత్రం తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే బాబు గారి కలవండి, చిరబాబు గారిని కలవండి, కలిసి వారికి డబ్బులు ఇవ్వండి, అప్పుడు మాత్రమే ఇస్తానని ఎంఆర్ఓలు చెప్పేటటువంటి నీచ స్థితికి రెవెన్యూ డిపార్ట్మెంట్ దిగజారిపోయిందని మనం చేస్తున్నాం. వీటన్నిటికీ సమాధానం చెప్పవలసినటువంటి రోజు ఒకటి వస్తుందని కూడా మనవి చేస్తున్నా. ఇంకా 2.5 సంవత్సరాలు ఓపిక పట్టవలసినటువంటి బాధ్యత మన భుజస్కంధాల మీద ఉందని మనవి చేస్తున్నా. ఇవాళ ఒక్కటే మనవి చేస్తున్నా, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా పల్నాడులో ప్రజాస్వామ్యం కాదు, పోలీసు రాజ్యం నడుస్తా ఉన్నది. పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ఇవాళ అన్ని చేస్తూ ఉన్నారు. చివరికి మొన్న విన్నాను, కోడెల శివప్రసాద్ గారి అబ్బాయిట ₹1.5 కోటి పాత డబ్బులు ఇచ్చి మార్చుకురమ్మంటే ఆయన పార్టీకి చెందినటువంటి ముస్లిం ఒక ఆయన పారిపోయాడని తీసుకొచ్చి పోలీసు వారు కొట్టి డబ్బులు వసూలు చేశారు. ఇంతకన్నా దారుణమేమైనా ఉన్నదాన్ని మనం చేస్తున్నా. ఇలాంటి దారుణమైనటువంటి కార్యక్రమాలు ఈ పలనాడు గడ్డ మీద జరుగుతూ ఉన్నాయి. ఈ పలనాడు గడ్డ పౌరుషాన్ని త్వరలోనే చూపించవలసినటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మీ అందరూ రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో వేయవలసినటువంటి బాధ్యత మీ
మనందరి భుజస్కంధాల మీద ఉన్నదని సవినయంగా మనవి చేసుకుంటూ విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.